ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ అయిందట. రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని ఒక ఫామ్ హౌస్లో పలు పార్టీల లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు యువతలతో పార్టీ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారట. ఒరిని అమ్మ, పార్టీల లీడర్లు అంటే లోకల్ లీడర్లా లేకపోతే పెద్ద పెద్ద లీడర్లా? 25 మంది లీడర్లు 3 రాష్ట్రాలకు చెందిన 8 మంది యువతులతో కలిపి మొత్తం 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. లీడర్లు అంటే ఏ లీడర్లు ఉన్నారు? లోకల్ లీడర్లా ఎవరు? ఇది ఎక్కడ? రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో జరిగిందట. దొరికిన వాళ్ళు ఎవరెవరు? సో దొరికిరు చూడరు. పోలీసుల దాడిలో చందంపేట ఆనంద్ కుమార్ నాంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి అట, ఆయన దొరికిండు. దాంతోపాటు నుగురు ప్రశాంత్ ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కో బ్రదర్ అట. మరి ఎవరో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ కార్పొరేటర్ మూల మధుగౌడ్ ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నాడట. అనిలా సురేష్ కుమార్, పోరండ్ల మధుకర్, రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిపి మొత్తం 25 మంది దొరికిరట. వారిపైన పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపించారు. డ్రగ్స్ టెస్టులు చేయకపోవడం పైన మంచాల సిఐ మధుని వివరణ కోరగా పార్టీ జరిగిందని చెబుతున్న చోట డ్రగ్స్ ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదన్నారు. అంటే ఆనవాళ్ళు కనిపించకపోయినా టెస్ట్ చేయాలి కదండి, అది రేవ్ పార్టీ అన్నప్పుడు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఫామ్ హౌస్లో జరుగుతున్న పార్టీలన్నీ ఏం పార్టీలు? గవే పార్టీలు జరుగుతున్నాయి కదా. సరే తీసుకోకపోయి ఉండొచ్చు, కావచ్చు, కానీ టెస్ట్ అయితే చేయాలి కదా. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని ఒక ఫామ్ హౌస్లో ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పార్టీ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. చెవులు చిల్లులు పడేలా హెవీ సౌండ్ సిస్టమ్, భారీగా లిక్కర్ బాటిల్స్తో పాటు 3 రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో కలిసి చిందులేస్తుంటే పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా 25 మంది లీడర్లు, 3 రాష్ట్రాలకు చెందిన 8 మంది యువతులతో కలిపి 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వాళ్లలో నాంపల్లి నుంచి బీఆర్ఎస్ తరపున గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బంధువు, బీజేపీ నేత, మాజీ కార్పొరేటర్, చోటామోటా లీడర్లు ఉన్నారు. అర్ధరాత్రి అర్ధనగ్న డ్యాన్సులట. హైదరాబాద్కు చెందిన రుద్రశెట్టి సప్తగిరికి మంచాల మండలం లింగంపల్లిలో ఫామ్ హౌస్ ఉన్నది. ఇందులో బుధవారం రాత్రి కొంతమంది లీడర్లు పెద్ద ఎత్తున పార్టీకి ప్లాన్ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది లీడర్లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఫామ్ హౌస్కు 27 బాటిళ్ల లిక్కర్ తీసుకొచ్చారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన 3 అమ్మాయిలు, వెస్ట్ బెంగాల్కు చెందిన 4 అమ్మాయిలు, ఏపీకి చెందిన ఒక యువతిని ఫామ్ హౌస్కు తెచ్చారు. ఈ యువతుల వయసు 30 ఏళ్ల లోపే ఉంటుంది. అయితే అర్ధరాత్రి వేళ పెద్ద సౌండ్తో డ్యాన్సులు చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని మంచాల పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిఐ మధు ఆధ్వర్యంలో ఫామ్ హౌస్ పైన దాడి చేశారు. ఈ సందర్భంగా అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తుండడం, భారీ సంఖ్యలో లిక్కర్ బాటిల్స్ ఉండడంతో 25 మంది పురుషులు, 8 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 2,45,030 రూపాయల నగదు, 11 కార్లు, 25 మొబైల్ ఫోన్లు, 27 లిక్కర్ బాటిళ్లు, సౌండ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారట. ఇప్పుడు అమ్మాయిలు డాన్సులు చేస్తేందుకే వాళ్ళు ఆడికి తీసుకుపోయి డాన్సులు వేసుకుంటూ తాగకుండా కూర్చున్నారా? దీని వెనకాల జరిగిన కథ ఏంది అర్థమవుతుంది కదా మనకి క్లియర్గా. ఇవి దొరికింది కాబట్టి దొంగలీళ్ళు, దొరకనివి ఎన్నో ఇట్లాంటి ఫామ్ హౌస్లలో. మామూలుగా ఉండదు సినిమా. అక్కడున్న జనాన్ని అడిగితే చెప్తారు, చుట్టుపక్కల శుక్రవారం, శనివారం, ఆదివారం వచ్చిందంటే వాళ్ళు చెవులు మూసుకొని కూర్చోవాలి. విపరీతమైన సౌండ్ సిస్టమ్ తోటి మొత్తం బేజారెత్తిపోతుండే ఆ గ్రామాలన్నీ కూడా. అన్ని 111 జీవోలో, మరి ఇది ఎక్కడుందో కానీ 111 జీవోలో కట్టినటువంటి ఫామ్ హౌస్లే ఉన్నాయి.